ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్యకాలంలో వ్యారికోస్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీనికి చికిత్సా విధానాలు ఏంటి? ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ రాజా వి కోపాల్ గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అలాగే ఫౌండర్ ఆఫ్ ఎవిస్ వాస్కులర్ సెంటర్. మాట్లాడదాం సార్తో. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ వ్యారికోస్ సమస్య అసలు ఏంటి సార్? చాలామందికి దీని పట్ల అవగాహన కూడా ఉండదు, ఇది వ్యారికోస్ సమస్య అని. అసలు ఇది ఈ ప్రాబ్లం గురించి ఒక్కసారి. సో కాళ్ళకి ధమనులు అంటే ఆర్టరీస్ రక్తాన్ని తీసుకొని వెళతాయి, అంటే ధమనుల ద్వారా కాళ్ళకి రక్తం వెళ్తుంది. కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే వ్యవస్థని సిరలు అంటాం. ఏ కారణంగానే సిరలు సరిగా పనిచేయకుండా బ్లడ్ కాళ్ళ నుంచి మళ్ళీ వెనక్కి రాకుండా అట్లా కాళ్ళు ఉండిపోతే దాన్ని వ్యారికోస్ వెయిన్స్ లేదా వీనస్ ఇన్సఫిషియన్సీ లేదా క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. ఈ మూడు బేసిక్గా ఒకటే అర్థం. ఏంటంటే బ్లడ్ కింద నుంచి పైకి రాకుండా కాళ్ళు ఉండిపోయే తత్వాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటాం. ఎందువల్ల ఉండిపోతుంది అంటే ప్రథమమైన కారణం ఏంటంటే ఈ బ్లడ్ వెనక్కి వస్తున్న మార్గంలో కొన్ని వాల్వులు ఉంటాయి. ఆ వాల్వులు ఏ కారణంగా సరిగా పని చేయకపోతే బ్లడ్ మళ్ళీ కిందకెళ్ళి ఉండిపోతుంది. అలా ఉండిపోయేదాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అది. ఇది కాకుండా కొన్నిసార్లు సెకండరీ వ్యారికోస్ వెయిన్స్ అంటే లోపల డీప్ వెయిన్స్ వేరే రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల కూడా బ్లడ్ మళ్ళీ కిందకు వచ్చి ఉండిపోతే దాన్ని సెకండరీ వ్యారికోస్ వెయిన్స్ అంటాం. ఇవన్నీ కూడాను కాళ్ళ నుంచి రక్త సరఫరా వ్యవస్థ లోపం వల్ల బ్లడ్ మళ్ళీ వెనక్కి రాకపోతే దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. సార్, అంటే ఇది వ్యారికోస్ సమస్య, దానివల్ల ఇప్పుడు ఈ నరాలు ఉబ్బుని ఇట్లాంటి సమస్య అని చెప్పి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు సార్. అదే పోతుందిలే అని ఒక నిర్లక్ష్యంతో ఉంటారు. దీనివల్ల ఏమన్నా సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికి కూడా దాని మట్టుకు అదే పోదు. ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఎర్లీ స్టేజ్ అయినా లేట్ స్టేజ్ అయినా దాని మట్టుకు అదే వ్యారికోస్ వెయిన్స్ పోయే అవకాశం లేదు. నా వ్యారికోస్ వెయిన్స్ కొంతమందిలో స్లోగా ప్రోగ్రెస్ అవ్వచ్చు, నెక్స్ట్ స్టేజ్కి కొంచెం ఎర్లీగా ఉండి మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. కొంతమందికి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోవచ్చు, అది వేరే సంగతి. కానీ దాని మట్టుకు అయితే తగ్గిపోతుంది. నా అందరిలో కాదు, కానీ కొంతమందిలో వ్యారికోస్ వెయిన్స్ విడిచిపెట్టి దాన్ని పట్టించుకోకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కాళ్ళు నల్లబట్టడం, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, కాళ్ళలో తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ కూడా అవ్వచ్చు. రేర్ కేసెస్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ క్లాట్స్ లోపలికి వెళ్ళి లోపల వేరే వ్యవస్థను కూడా బ్లాక్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలు. సో వ్యారికోస్ వెయిన్స్ అంటే ఓన్లీ ఇలా కనిపించే వెయిన్సే కాదు, వీటి వల్ల వేరే దుర్లభాలు అంటే వేరే నష్టాలు కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ కాళ్ళు నొప్పులు, కాళ్ళు నల్లగవటం, కాళ్ళు నొప్పి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సార్, అంటే ఏ వయసులో ఎక్కువ ఇది కనిపిస్తూ ఉంటుంది సార్? వ్యారికోస్ వెయిన్స్ అన్ని వయసుల వాళ్ళలో మనం చూస్తాం. ఓకే, అంటే పిల్లల్లో కూడా వస్తుంది అంటారా? అంటే 15 years యంగెస్ట్ అండి నేను చూసిన వాళ్ళు. ఓల్డెస్ట్ 95 years. సో ఆల్ ఏజ్ గ్రూప్స్లో వస్తుంది, మరీ చిల్డ్రన్లో రాదండి. సో మోస్ట్ ఫ్రీక్వెంట్గా 30 to 60 years విమెన్ అంటే ఆడవాళ్ళు అధికంగా మనం చూస్తాం. బట్ అలానే మగవాళ్ళు కూడా చూస్తాం, అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా చూస్తాం. సార్, అంటే ఇప్పుడు 30 to 60 yearsలో ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా, సార్ ఎందుకు వస్తుంది సార్? వ్యారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుందంటే బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వకుండా కిందకు వచ్చేదాన్ని కదా, అది ఎందుకంటే ఒక వాల్వ్ చెడిపోవడం వల్ల. ఈ వాల్వ్ చెడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ ఆఫెన్ ఆ కారణం ఏంటో మనకు తెలియదు. కొన్నిసార్లు అంటే బాగా వెయిట్ ఎక్కువ ఉంటే బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వలేక ఆ వాల్వ్ కొంచెం తెగిపోయి మళ్ళీ కిందకు రావటం. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో అంటే బిడ్డ బరువు వల్ల వెయిన్స్ నొక్కుబట్టడం వల్ల ఈ ఇంట్రావీనస్ ప్రెషర్ పెరిగి బ్లడ్ కిందకి తంటం, ఇట్లా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో విమెన్ ప్రెగ్నెన్సీ అవుతారు కాబట్టి 30 to 60 years ఏజ్ గ్రూప్లో విమెన్లో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత మనం అధికంగా వ్యారికోస్ వెయిన్స్ చూడటం మనం నోటీస్ చేస్తాం అనమాట. సార్, దీనికి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి సార్? సో వ్యారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మనము స్పెషాలిటీ బట్టి ఆ డాక్టర్ బట్టి వాళ్ళు ఏ యాంగిల్ నుంచి అప్రోచ్ అవుతారో బట్టి కూడా కొంత వ్యత్యాసం ఉంటుంది. నేను ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో మేమేంటంటే ఎక్కడ కట్ చేయకుండా ఈ స్కానింగ్ చేసుకుంటూ చిన్న సూది పెట్టి లోపలే ఈ వెయిన్స్ అన్నింటినీ కరిగిస్తాం. సో మేము రేడియాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంటర్వెన్షన్స్లోకి వెళ్ళాం కాబట్టి మా అంత పర్ఫెక్ట్గా స్కానింగ్ చేయడం యూజువల్గా వేరే స్పెషాలిటీస్కి వీలు పడదు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడ కట్ చేయం కాబట్టి ఇలా సూది పెట్టి లోపల నుంచి ఇలా వెయిన్ లోపలికి వెళ్ళి దాని లోపలే కరగబెడతాం కాబట్టి చాలా అద్భుతంగా వెయిన్స్ తగ్గిపోతాయి. దానికి ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం ఉండదు కాబట్టి సేమ్ డే నుంచి పనులన్నీ చేసుకోవచ్చు. అధికంగా మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దీనికి అదర్ ఆప్షన్ ఏంటంటే పాత రోజుల్లో ఇప్పుడు కొత్త సర్జన్స్ కూడా మూవ్ అయిపోయి వాళ్ళు మాలాగే చేస్తున్నారు. పాత రోజుల్లో మాత్రం సర్జికల్ పద్ధతిలో ఏం చేసేవాళ్ళు అంటే చాలా దగ్గర కట్ చేసి కోసి వెయిన్స్ని తీసి కుట్లేసేవాళ్ళు. అలాంటి అవసరం ఇప్పుడు లేదు. అలా లేకుండానే
చిన్న సూది పెట్టి లోపల ఇవి కరిగించేస్తాం. సో ఎండోవాస్కులర్, సో లోపల వెయిన్ లోపల చేస్తాం కాబట్టి ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాం. అంటే వెయిన్ లోపల లేజర్ అబ్లేషన్ అంటాం. సో ఇది మోస్ట్ కామన్గా చేస్తాం. ఇంకా కొత్తగా ఏంటంటే దీన్ని సూది పెట్టి లోపల ఒక బంకలాంటిది ఎక్కిస్తాం. అది ఎక్కిస్తే కూడా ఆ వెయిన్ అనేది అలా గడ్డ కట్టేసేసి అది లోపల డిసేపర్ అయిపోతుంది. సో ఇవన్నీ కొత్త పద్ధతులు. ఈ ఎండోవాస్కులర్ పద్ధతులు చేస్తే మాత్రం మీకు ఎటువంటి కటింగ్, స్టిచ్చింగ్, మత్తు తీయటం ఉండదు కాబట్టి బాగా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ హార్ట్లో ఆల్రెడీ మనం ఎండోవాస్కులర్ చేస్తున్నాం. ఇంకా సూది పెట్టి లోపల స్టెంట్ వేసారన్నారే, అది కూడా ఎండోవాస్కులరే, రైట్? సో మీరు ఎవరైనా వాస్కులర్ బ్లాకేజెస్, వాస్కులర్ సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఇది ఎండోవాస్కులర్ పద్ధతిలో బాగవుతుందా అని మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ రోజుల్లో చాలామంది కట్ చేసేసి రకరకాల ఆపరేషన్ చేస్తారు. అలా అవసరం లేదు. ఎండోవాస్కులర్ పద్ధతులు బ్రహ్మాండంగా తగ్గిపోతాయి. సరే, అంటే చికిత్స జరిగింది, వాళ్ళు వెంటనే మళ్ళీ సాధారణ జీవితం గడపొచ్చు అంటారా? లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? కొంత రెస్ట్ ఏమైనా అవసరమా? సో చికిత్స చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ డే నుంచి పనులని యథావిధిగా ఆరంభించుకోవచ్చు. అంటే బాత్రూమ్కి వెళ్ళటం, మెట్లు ఎక్కటం, దిగటం, వంటలు చేసుకోవటం, ఇంట్లో బేసిక్ పనులు, గార్డెన్లోకి వెళ్ళడం, పచ్చికలోకి వెళ్ళడం, ఇవన్నీ చేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ చాలామంది ఆఫీస్ గోయింగ్ పీపుల్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు మరుసటి రోజు నుంచి. రైతులు పాపం వాళ్ళు పనులు కూడా చేసుకుంటారు. బట్ సివియర్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ కానీ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ వృత్తి చేస్తున్నారు అనుకోండి, మీ కాలు క్లచ్ ఏసీ తీసి ఉంటుంది అనుకోండి, అట్లాంటి వాళ్ళకి డ్రైవింగ్ మాత్రం వారం 10 రోజులు మానేయమని చెప్పడం. లేదా ఎవరైనా సీరియస్ జిమ్మర్ ఉన్నారు, జిమ్ ఎక్కువ వెళ్తారు, అలాంటి వాళ్ళకి మీరు జిమ్ లోవర్ బాడీ వర్క్ చేయకండి అని చెప్పడం. అంటే 3 వారాల వరకు ఉంటుంది. కానీ మీ డే టు డే లైఫ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం వారు సేమ్ డే నుంచి లేదా మరుసటి నుంచి పొద్దు నుంచి కూడా మీరు ఆరంభించుకొని నార్మల్గా ఉండొచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.